ప్రైజ్ ద లార్డ్. యేసయ్య పరిశుద్ధ నామమున మీకందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రతిరోజు ఈ యొక్క యేసయ్య కృప పరిచర్యల ద్వారా వస్తున్నటువంటి డైలీ బ్రెడ్ కార్యక్రమం చూస్తున్నటువంటి ఆత్మీయులారా, మీకందరికీ నా వందనాలండి. మరి ప్రతిరోజు సేవకులు విస్తారంగా చక్కగా మరి 15 నిమిషాల సేపు వాక్యాన్ని అందిస్తూ ఉన్నారు. మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు, బలపడుతూ ఉన్నారు. అందును బట్టి దేవునికి మహిమ కలుగును గాకండి. మరి ఈరోజు ఈ ఉదయకాల సమయమున దేవుడు మనకు అనుగ్రహించినటువంటి వాక్యాన్ని చదువుకుందామండి. మీరందరూ సిద్ధంగా ఉన్నారు కదండీ! ప్రతిరోజు ఉదయము దేవుని వాక్యం చేత మన యొక్క దినమును ప్రారంభించినట్లయితే ఆ రోజంతా దేవుని సన్నిధి మనకు తోడుగా ఉంటుంది కదండీ! సరే అండి. మరి నేను చదువుతున్నాను. కీర్తనలు 90వ కీర్తన. కీర్తనలు 90వ కీర్తన 14వ చరణం నేను చదువుతున్నానండి. ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరచుము. అప్పుడు మేము మా దినములన్నీయు ఉత్సహించి సంతోషించెదము. ఈ కీర్తన రాసింది ఎవరనంటే దైవజనుడైనటువంటి మోషే. మోషే రాసినటువంటి కీర్తన అండి. కీర్తనలు చాలామంది రాశారు. దావీదు ఎక్కువ కీర్తనలు రాశారండి. అయితే మోషే రాసినటువంటి కీర్తన మనం చదువుకుంటున్నాం ఇప్పుడు. 90వ కీర్తన 14వ వచనంలో భక్తుడు ఏమని అంటున్నాడంటే, ఉదయమున నీ కృపతో మమ్మును తృప్తిపరచుము. ఉదయమున నీ కృపతో, ఉదయమున నీ కృపతో తృప్తిపరచుము. కృపతో తృప్తిపరచుమంటున్నాడండి. ఎప్పుడు, ఎప్పుడు పరచమంటున్నాడు తృప్తి అంటే, మధ్యాహ్నం కాదు, సాయంత్రం కాదు, రాత్రికి కాదు. ఎప్పుడయ్యా అనంటే, ఉదయమున, ప్రతి ఉదయమున నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచయ్యా అని అంటున్నాడండి. మరి కృపతో తృప్తిపరిస్తే ఏం జరుగుతుంది? ఈ కృప పొందుకుంటే ఏం జరుగుతుందనంటే, అప్పుడు మేము మా దినములన్నీ కూడా ఉత్సహించి సంతోషిస్తాము. నీ కృప మాకు దయచేయండి. నీ కృప ద్వారా మమ్మల్ని తృప్తిపరచండి. ఆ రోజంతా, ఆ దినమంతా కూడా మేము ఉల్లాసంగా ఉంటామయ్యా, సంతోషంగా ఉంటామయ్యా అని భక్తుడు అంటున్నాడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, పాత నిబంధన గ్రంథంలో ఐగుప్తులో మన పితరులు ఇజ్రాయేలు ప్రజలు ఎన్ని సంవత్సరాలు ఉన్నారండి మొత్తం? 490 సంవత్సరాలు ఉన్నారు కదా! అక్కడ ఆ 430 క్షమించండి. 430 సంవత్సరాలు అక్కడ ఉన్నారు వాళ్ళు. అక్కడ బానిసత్వంను అక్కడ అనుభవించారు. అయితే ఆ బానిసత్వంలో, ఆ వెట్టి పనిలో దేవునికి మొరపెట్టుకున్నప్పుడు దేవుడు వారి మొరను ఆలకించి ఒక వ్యక్తిని పంపించాడు వాళ్ళ దగ్గరికి. ఆయన ఎవరండి? మోషే. మోషే ద్వారా దేవుడు తన ప్రజలందరినీ విడిపించాడు. విడిపించిన తరువాత వారు ఎర్ర సముద్రం దాటారు. ఎర్ర సముద్రం దాటిన తర్వాత వారికి వారు ఆహారం కొరకు అక్కడ సనిగారండి. సనిగినప్పుడు దేవుడు 16వ అధ్యాయంలో వారికి ఆహారము ఇస్తాడనమాట. చూడండి 16వ అధ్యాయము 13వ వచనం నేను చదువుతున్నాను చూడండి. ఉదయమున మంచు వారి పాలెము చుట్టూ పడియుండెను. పడిన ఆ మంచు ఎగిరిపోయిన తరువాత నూను నూగు మంచు వలె సన్నని కణములు అరణ్యము భూమి మీద కనబడెను. ఎప్పుడండి? ఉదయమున. ఉదయమున మంచుతో పాటుగా మంచులాగా కురుస్తుందంట. ఏంటి అనంటే మన్నా కురిసింది. ఎప్పుడు కురిసింది మన్నా వారికి ఆహారముగా అనంటే ఉదయమున కురిసింది. మధ్యాహ్నం వరకి కురలేదు. సాయంత్రం కురవలేదు వారికి. ఎప్పుడు కురిసింది అనంటే ఉదయమున కురిసిందండి. ఆ మంచుతో పాటుగా సమృద్ధిగా అయినటువంటి మంచి ఆహారము, బలకరమైన ఆహారము. 74 కీర్తనలో దేవదూతలు భుజించినటువంటి ఆహారం అని వారు వ్రాయబడి ఉందండి. వారికి ఆహారము ఎప్పుడు కురిపింపబడ్డది అనంటే ఉదయమున. ఒకవేళ సోమరులుగా ఉన్నటువంటి వారు ఉదయం లేవకపోతే వారికి ఆహారం ఉండేది కాదు. ఆ ఆహారం పొందుకొని, ఆహారము వారు పుచ్చుకొని ఎంతో దూరం నడిచారండి వారు. వారికి మన్నా ఎప్పుడు కురిపింపబడిందంటే ఉదయపు కాలంలోనే వారికి మన్నా కురిపింపబడింది. ఆ యొక్క ఆ ప్రయాణంలో ఆ అడవి ప్రాంతంలో కొండలుంటాయి, గుట్టలుంటాయి, రాళ్ళుంటాయి, రప్పలుంటాయి, ముళ్ళుంటాయి, ముళ్ళ తుప్పలుంటాయి. రోడేమైనా సరిగ్గా ఉంటుందండి అరణ్యంలో? అరణ్యంలో రోడ్ ఎలా ఉంటుందండి? భయంకరంగా ఉంటుంది కదా! నడవడానికి ఎంతో ఇబ్బంది గదా! మరి ఆ ప్రయాణంలో సాగాలంటే భుజించాలి వాళ్ళు. ఏం భుజించాలి? ఆహారం భుజించాలి. ఉదయమే దొరికే ఆహారాన్ని భుజించాలి. ఒకవేళ సోమరిగా ఉన్నటువంటి వారు 9 గంటలకు, 10 గంటలకు లేస్తే వారిక పస్తులుండాల్సిందే. ఏదో ఆ అడవిలో దొరికినటువంటి ఆ పండ్లు తప్ప, ఈ మధురమైనటువంటి, ఈ బలకరమైనటువంటి మన్నా, ఈ ఆరోగ్యమిచ్చే మన్నా, ఈ శక్తినిచ్చే మన్నా వారికి ఉండేది కాదు. దేవుడిచ్చినటువంటి దేవుడిచ్చినటువంటి ఈ మన్నను భుజించి వారు తమ యాత్రను సాగించారండి. చూడండి 21 వచనంలో 20వ వచనంలో అయితే వారు మోషే మాట వినక కొందరు ఉదయం వరకు దానిలో కొంచెము మిగిల్చుకొనగా
21 వారు అనుదినము ఉదయమున ఒక్కొక్కడు తన ఇంటి వారికి భోజనం తగినట్టు కూర్చుకొనిరి. ఎప్పుడు కూర్చుకున్నారంటే భోజనమును వారు మన్నాను అంటే ఉదయమునే కూర్చుకున్నారు. ఇందాక మనం చదివినటువంటి వాక్యం కీర్తన చదివినాం కదండీ! ఎప్పుడు కృప దొరుకుతుందంట? ఉదయమున. ఉదయమునే దేవుని కృపకు వేడుకోవాలి. కృప కొరకు వేడుకోవాలి. కృప కావాలి. దేవుని కృప మనకు కావాలి. ఆ రోజంతా సాఫీగా జరగాలంటే, ఆ రోజంతా మనము సంతోషంగా ఉండాలంటే, ఆరోగ్యంగా ఉండాలంటే, అనేక అపాయాల నుండి తప్పింపబడాలంటే ఏం కావాలండి మనకు? కృప కావాలి. యేసయ్య కృప కావాలి. అందుకే భక్తుడు అంటున్నాడు, ఉదయమున నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచయ్యా. నీ కృపతో మేము తృప్తిపడ్డప్పుడు ఆ దినమంతా మేము సంతోషిస్తాం. నీ కృప లేకపోతే మేము ఏం చేయలేమయ్యా అని అంటున్నాడు. భక్తుడు కూడా దావీదు కూడా ఎప్పుడు చూడు ఆయన నోటి నుండి కృప, 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 కృప అనే మాట వస్తూనే ఉంటదండి. చూడు దావీదు కూడా చెప్పినటువంటి కృప మాట చదువుదామండి. 63వ కీర్తన 3వ చరణం నేను చదువుతున్నాను. 63 3 63 3 చూడండి. నీ కృప జీవము కంటే ఉత్తమము. దేనికంటే ఉత్తమమైందండి కృప? జీవం అంటే ప్రాణం. దేవుడు నరుని సృజించి నాసికా రంధ్రంలో ఏమి ఊదాడండి? జీవాత్మను ఊదాడు. జీవము యేసయ్య కృప కంటే ఎంతో విలువైందని ఉత్తమమైనది. దేవుని కృప ఉత్తమమైనది. అందుకే భక్తుడు అంటున్నాడు, అయ్యా నా జీవం ఏ పాటిదయ్యా? నా జీవము కంటే నీ కృప ఉత్తమమైనది. ఎంత మంచి మాట అండి. నీ కృప జీవము కంటే ఉత్తమమైనది. నా పెదవులు నిన్ను స్తుతిస్తున్నాయ్యా అని అంటున్నాడు. ప్రేమ దేవుని బిడ్డ నిజమే కదా! మనం రోజు ఎన్నెన్నో మరి గంటల తరబడి ప్రయాణాలు చేసేవారు ఉన్నారు ఉద్యోగాల కొరకు. ఎన్నో మరి 2, 2 బస్సులు ఎక్కి దిగి వెళ్తున్న వారు ఉన్నారు. కార్లలో ప్రయాణం చేస్తున్న వాళ్ళు ఉన్నారు. వారందరూ క్షేమంగా సుభిక్షంగా తమ తమ గృహాలు వెళ్తున్నారంటే దేవుని కృప కాదంటారా? మేము కూడా అండి మా యొక్క ప్రయాణంలో పరిచర్యకు వెళ్తూ ఉంటాం. దూర దూర ప్రాంతానికి వెళ్తూ ఉంటామండి. ఒకరోజు ఇలాగే వెళ్తున్నాము. ఎంత స్పీడ్‌గా మా ఎదురు నుండి ఒక వ్యక్తి వస్తున్నాడండి. చాలా స్పీడ్‌గా వస్తున్నాడు. సేవకుడు చాకచక్యంతో మా యొక్క వెహికల్‌ని ఇటువైపు తిప్పేసరికి వాడు ఒక ఒక పాదము పట్టేంత స్థలమే ఉందండి. దూసుకుంటూ వచ్చేసాడు. ఆ గ్యాప్ నుండి వెళ్ళిపోయాడు. ఒకవేళ మరి అలాగ మేము వెళ్ళిపోయినుంటే మాకు యాక్సిడెంట్ అయ్యేది. దేవుని కృప కాదా బ్రతికించేది. ఒక సేవకుడు సువార్త గాయకుడు చెప్తున్నాడండి. వాళ్ళ కారు బోల్తా పడిపోయిందంట. పూర్తిగా తిరగబడిపోయిందంట. అందులో 5 మంది ఉన్నారంట. మంచి మంచి విలువైన వస్తువులు ఆయన గాయకుడు కాబట్టి అవన్నీ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి కదండీ! సువార్త ముగించుకొని, పని ముగించుకొని, దేవుని పని ముగించుకొని వస్తూ ఉన్నారు కారులో. వస్తున్నప్పుడు వారికి భయంకరమైన యాక్సిడెంట్ జరిగింది. కారులో 5 మంది ఉన్నారు. విలువైన వస్తువులున్నాయి. ల్యాప్‌టాప్‌లున్నాయి, ఫోన్‌లున్నాయి. అయితే అతను ఏమంటున్నాడో తెలుసా? దేవుని కృప ఏమి మాకొక్కళ్ళకి ఒక చిన్న దెబ్బ కూడా తగలేదు. మా ఫోన్‌లకు ఉన్నటువంటి అద్దం కూడా పలిగిపోలేదు. ఒక గీత క్రాక్ కూడా రాలేదండి అని అంటున్నాడండి. నిజమే కదా! దేవుని కృప మనకు కావాలండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని కృపతో ప్రతిరోజు దేవుని కృప కొరకు వేడుకుందాం. మన కుటుంబాలు దేవుని కృపతో నింపబడాలి. అప్పుడే మనం సంతోషంగా ఉండగలము. హల్లెలూయా! చిన్న ప్రార్థన చేస్తానండి. స్తోత్రము ప్రభువా! పరిశుద్ధుడా, మహోన్నతుడా, కృపగల తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ఉదయకాల సమయంలో ప్రభువా, ఇదిగో మా అందరితో మీరు మాట్లాడినటువంటి మాటలు బట్టి వందనాలు. మోషే ప్రార్థించినట్టుగా ప్రతి ఉదయం నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచయ్యా. అప్పుడు ఆ దినమంతా మేము ఉత్సహిస్తాం, సంతోషిస్తాం అంటున్నాడు. నిజమే, నీ కృప లేకపోతే మేము ఎలా బ్రతకగలమయ్యా? మేము బ్రతుకుతున్నామంటే నీ కృపను బట్టి కాదా? నీ దయను బట్టి కాదా యేసయ్యా? ప్రతి హృదయం నీ కృపతో మమ్మల్ని నింపండి. ఇదిగో ఉదయకాల సమయంలో నాయన ప్రియులు నీ వాక్యాలు వింటున్నటువంటి ప్రియులందరినీ నీ కృపచేత నింపండి. వారి కుటుంబాలను నీ కృపచేత సమృద్ధిగా నింపబడినట్లుగా సహాయం చేయండి. దినమంతా నీ కృపచేత నడిపించమని యేసు పరిశుద్ధ నామమును బట్టి అడిగి పొందుకొని నాము తండ్రి. ఆమేన్. ఈ దినమంతా నా యేసయ్య విశేషమైన కృప కాపుదల మనందరికీ తోడే ఉండునుగాక. ఈ రోజు మీరు తలపెడుతున్న ప్రతి కార్యాలు నా యేసయ్య సఫలము చేయునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.